విజువల్ బేసిక్లో సబ్ ప్రోగ్రామ్స్ అనేటివి రెండు రకాలుగా రాయొచ్చు. ఒకటేమో సబ్ ప్రొసీజర్స్ లేదంటే సబ్ రొటీన్స్ అని కూడా అంటాం. రెండోది ఫంక్షన్స్. మరి ఫంక్షన్కి సబ్ ప్రోగ్రామ్కి తేడా ఏంటంటే, సబ్ ప్రొసీజర్కి తేడా ఏంటంటే, ఫంక్షన్ ఆల్వేస్ రిటర్న్స్ ఏ వాల్యూని తీసుకొస్తుంది. అదే సబ్ ప్రొసీజర్ అనేది వాల్యూని తీసుకురాదు, యాక్షన్ని మాత్రం తీసుకుంటుంది. జనరల్గా ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్ ఎలా ఉంటుందో ఇక్కడ కమిషన్ అనే ఫైల్ని ఓపెన్ చేసుకోండి ఎక్సర్సైజ్ ఫైల్స్లో నుంచి. సో ఈక్వల్ టు సమ్ అనేది ఆల్రెడీ ఎక్సెల్లో మనకి ఇచ్చేసున్న ఫంక్షన్. ఇది ఇక్కడ ఉన్న సేల్స్ టోటల్ మొత్తాన్ని తీసుకొస్తుంది. చూడండి, సమ్ C7 రెండు డాట్లు అంటే 2 C7 to C11 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా వీటి యొక్క టోటల్ రావడం జరిగింది. సో ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ ఒక వాల్యూని, టోటల్ అనే వాల్యూని తీసుకురావడం జరిగింది. మరి అదే ప్రొసీజర్స్ అయితే యాక్షన్ తీసుకుంటాయి కానీ మీకు ఇట్లా వాల్యూని తీసుకురావు. మరి ఇక్కడ కమిషన్ ఉంది. కమిషన్ క్యాల్కులేట్ చేసేదానికి ఒక ఫంక్షన్ రాద్దాం. అదే మామూలు ప్రొసీజర్ కూడా రాద్దాం. Alt F11 ప్రెస్ చేయండి. ఇక్కడికి వెళ్ళి మీరు ఇన్సర్ట్లో మాడ్యూల్ కోడ్ మాడ్యూల్ని క్రియేట్ చేయండి. మామూలుగా సబ్ అనే కీవర్డ్ ద్వారా మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. సబ్ అన్న తర్వాత మీరు ఆ యొక్క ప్రొసీజర్కి ఏ పేరు పెట్టాలో ఆ పేరు పెట్టి బ్రాకెట్లు క్లోజ్ చేయాలి. బ్రాకెట్ లోపల ఏదైనా పారామీటర్స్ లేదంటే ఆర్గ్యుమెంట్స్ కావాల్సి ఉంటే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తే ఎండ్ సబ్ అని రావడం జరుగుతుంది. సబ్బు ఎండ్ సబ్బు ఈ మధ్యలో ఉన్నదాన్నే మనం ప్రొసీజర్ కోడ్ లేదంటే సబ్ రొటీన్ కోడ్ అని చెప్పేసి అంటాం. ఇది వాల్యూని ఏమీ తీసుకురాదు. ఒక మెసేజ్నో యాక్షన్స్నో తీసుకునేదానికి ఇట్లాంటి ప్రొసీజర్స్ని రాయడం జరుగుతుంది. ఓకే, మరి ఇదే ఫంక్షన్ అనే కీవర్డ్ ద్వారా మీరు ఫర్ ఎగ్జాంపుల్ COMM అని నేమ్ ఇచ్చాను. ఇది COMM అనేది ఒక ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ అనే కీవర్డ్ ద్వారా ఏదైనా ఫంక్షన్ రాస్తే దాన్ని ఫంక్షన్గా పరిగణించడం జరుగుతుంది. సో కమిషన్ దేని బట్టి, సేల్స్ని బట్టి అనుకుందాం. మరి SL అనే పారామీటర్ ఇచ్చాను యాజ్ కరెన్సీ. ఆ సేల్స్ అనేది ఏంటి, ఏ రూపంలో ఉంటుంది, అది కరెన్సీ డేటా టైప్లో ఉంటుంది కాబట్టి కరెన్సీ అని ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు COMM ఈక్వల్ టు అంటే ఈ ఫంక్షన్ నేమ్కి వాల్యూని అసైన్ చేయాలి. SL సేల్స్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 0.01 ఇది కమిషన్ ఇవ్వడం జరిగింది. అంటే 0.05 కమిషన్. ఫంక్షన్ నేమ్కి ఈ వాల్యూని అసైన్ చేయడం జరిగింది. అదనమాట ఫంక్షన్ ఆల్వేస్ రిటర్న్స్ ఏ వాల్యూ. ఈ ఫంక్షన్ నేము ఏదో ఒక వాల్యూని తీసుకొస్తుంది అని చెప్పడం. మరి ఇది ఇప్పుడు దీన్ని రన్ చేయండి, F5 అనండి. ఆ యొక్క డిస్ప్ అనే దానికి ఆన్సర్ రావడం జరిగింది. ఒక యాక్షన్, ఒక మెసేజ్ రావడం జరిగింది. అదే ఇక్కడ పెట్టి F5 అనండి. మ్యాక్రోల్లో లిస్ట్లో అది లేదు. ఏంటంటే సబ్ అనే నేమ్ తోటి రాస్తేనే అది మ్యాక్రో లిస్ట్లోకి వస్తుంది. మిగతా అది ఫంక్షన్ వచ్చేసి రిటర్న్స్ ఏ వాల్యూ కాబట్టి మ్యాక్రో లిస్ట్లో లేదు. చూడండి, సో దీన్ని వేరే దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడో. మరి Alt F11 యూజ్ చేసి ఇక్కడ కమిషన్ దగ్గర మనం ఇంప్లిమెంట్ చేద్దాం. మన ఫంక్షన్ నేమ్ ఏంటి, ఈక్వల్ టు COMM. ఆల్రెడీ ఉన్న ఫంక్షన్స్కి ఇది ఎక్సెల్లో అడిషనల్గా ఈ ఫంక్షన్ కొత్తగా వచ్చేయడం జరిగింది. బ్రాకెట్లో ఏంటి, ఏమి ఇవ్వాలి, C7 ఎంటర్ ప్రెస్ చేద్దాం.
అన్నిటికీ కమిషన్ వచ్చేయడం జరిగింది. ఒక్కసారి ఎంటర్ చేస్తే మిగతా వాటికి కమిషన్ ఎందుకు వచ్చేస్తుందంటే ఇది టేబుల్ రూపంలో ఉంది డేటా. ఎక్సెల్లో టేబుల్ క్రియేషన్ తెలుసు, మరి ఆ టేబుల్ క్రియేషన్ ద్వారా ఇది క్రియేట్ కావడం జరిగింది కాబట్టి ఒక చోట ఎంటర్ చేస్తే మిగతా అంతా కూడా వచ్చేయడం జరిగింది. సో కమిషన్ ఆఫ్ C7, కమిషన్ ఆఫ్ C8 ఇట్లా అన్నిటికీ కూడా కమిషన్ రిటర్న్ చేయడం జరిగింది. ఈ COMM అనే ఫంక్షన్ ఈ కమిషన్ని క్యాల్కులేట్ చేసి ఒక వాల్యూని తీసుకురావడం జరిగింది. మరి అట్లనే సేల్స్ ట్యాక్స్ చూద్దాం. మరి సేల్స్ ట్యాక్స్కి సేల్స్ ఇంటూ ట్యాక్స్, మరి దానికి ఒక ఫంక్షన్ రాద్దాం. ఫంక్షన్ stax బ్రాకెట్లో SL యాజ్ కరెన్సీ కామా 2 పారామీటర్స్ P యాజ్ పర్సంటేజ్ కరెన్సీ. ఇది ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఫైనల్గా అంటే ఎలాంటి వాల్యూని అనేది కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. యాజ్ కరెన్సీ పైన కూడా మీకు యాజ్ కరెన్సీ అని పెట్టుకోండొచ్చు. ఓకే, stax ఈక్వల్ టు SL సేల్స్ ఇంటూ P. ఓకే, దట్స్ ఆల్. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఈక్వల్ టు stax బ్రాకెట్లో C7 కామా D7. ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ యొక్క సేల్స్ ట్యాక్స్ క్రియేట్ కావడం జరిగింది. ఇక్కడ ట్యాక్స్ రేటు 0 ఉంది కాబట్టి ఇక్కడ ఏమి రాలేదు. మిగతా అన్నిటికీ ట్యాబులర్ ఫార్మాట్లో ఈ డేటా ఉంది కాబట్టి టేబుల్ లాగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 1 ఎంటర్ చేస్తే మిగతా అంతా కూడా వచ్చేయడం జరిగింది. ఈ విధంగా మనం అక్కడ VBలో కోడ్ రాసి ఈ ఫంక్షన్స్ని రాసి ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఫంక్షన్ అయినా సరే మీరు క్యాల్కులేట్ చేసుకునేదానికి మీరు కోడ్ రాసుకోవచ్చు. ఓకే.